ప్రభాస్ ఒప్పుకున్న చిత్రాల్లో భారీ క్రేజ్ ఉన్న చిత్రం స్పిరిట్. సందీప్ రెడ్డి వంక దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ విషయం బయటకు వచ్చింది. త్వరలోనే స్పిరిట్ మూవీ ప్రారంభం కాబోతుందట. దీనికి సంబంధించిన లొకేషన్ అన్వేషణ చేయబోతున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంక. జకార్తా, ఇండోనేషియాలో మొదటి షెడ్యూల్ను ప్రారంభించాలని ప్లాన్ చేయబోతున్నారట. త్వరలోనే సందీప్ రెడ్డి వంగ తన ఆర్ట్ డైరెక్టర్తో కలిసి జకార్తా వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది. ఇదే కాదు, మరో ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారని అంటున్నారు. ఆయన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారట. అయితే ఆయన పాత్రలో కొంత నెగిటివ్ షేడ్ ఉంటుందని, ఆ తర్వాత పాజిటివ్గా టర్న్ తీసుకుంటుందని తెలుస్తుంది. ఇదే కాదు, ఈ మూవీ బ్యాక్ డ్రాప్ ఇప్పుడు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. డ్రగ్స్ మాఫియా చుట్టూ ఈ కథ నడుస్తుందని తెలుస్తుంది. ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా గురించి ఇందులో చర్చించబోతున్నారని, పోలీస్ ఆఫీసర్గా ప్రభాస్ ఈ డ్రగ్స్ మాఫియాపై పోరాడతాడని తెలుస్తుంది. అందుకోసమే ఈ మూవీని గ్లోబల్ మార్కెట్ని టార్గెట్గా చేస్తూ రూపొందిస్తున్నారట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఈ వార్త మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పిస్తుందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఇందులో నెగిటివ్ రోల్లో వరుణ్ తేజ్ నటిస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ప్రభాస్తో తలపడే పాత్ర కోసం వరుణ్ తేజ్ని అడిగారని, ఆయన ఓకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇందులో నిజం లేదని, ఇవన్నీ ఫేక్ న్యూస్ అని వరుణ్ తేజ్ టీం తెలిపింది. ఇక ఇందులో అనుష్క శెట్టిని హీరోయిన్గా తీసుకోవాలనుకుంటున్నారట. మోస్ట్ అవైటెడ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా హర్షవర్ధన్ రామేశ్వరం పనిచేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్తో బిజీగా ఉన్న సందీప్ హర్షవర్ధన్తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్ని కూడా మొదలుపెట్టేశాడు. అలాగే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఫుల్ స్వింగ్లో కొనసాగుతున్నాయి. ఇలాంటి క్రమంలో స్టార్ కాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో బిజీగా గడుపుతున్నాడు సందీప్. కాగా ఈ సినిమాలో విలన్గా ఎవరు అనే దానిపై కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మొదటి విలన్గా కొరియన్ నటుడు డోంగ్ లీ కనిపించబోతున్నాడంటూ వార్తలు వినిపించగా, డాంగ్ లీ కూడా తన ఇన్స్టాలో ప్రభాస్ సలార్ పోస్టర్ షేర్ చేయడంతో స్పిరిట్ విలన్ తనే అని చాలా మంది ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి క్రమంలో లేటెస్ట్గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ సినిమాలో విలన్ అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై స్పిరిట్ మేకర్స్ తాజాగా రియాక్ట్ అయ్యారు. వరుణ్ తేజ్ను విలన్గా తీసుకునే డిస్కషన్ రాలేదని తెలిపారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.